ప్రతి మాటకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నీ నిశ్శబ్దమే నీ స్థాయిని చెబుతుంది. మన జీవితంలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఎవరో మన గురించి తప్పుగా మాట్లాడతారు, ఎవరో మనల్ని అర్థం చేసుకోకుండా జడ్జి చేస్తారు. మనకు చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంటుంది. నేను అలా కాదు, నిజం ఇది, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పాలనిపిస్తుంది. కానీ అక్కడే ఒక ప్రశ్న వస్తుంది. ప్రతి ఒక్కరికి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నిజంగా అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తి నీ ఒక్క మాటలోనే నిన్ను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తికి 100 మాటలు చెప్పినా మరో కారణం వెతుకుతాడు. అందుకే కొన్నిసార్లు సైలెన్స్ అనేది ఓటమి కాదు, మన పీస్కి మనం ఇచ్చే ప్రియారిటీ. నువ్వు ఎవరికైనా చాలా మంచిగా ఉంటావు, వాళ్ళ కోసం టైం ఇస్తావు, వాళ్ళకు అవసరమైనప్పుడు తోడుగా ఉంటావు. కానీ ఒకరోజు వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకొని దూరం అవుతారు. మొదట మనసులో ఒకటే ఉంటుంది, నేను చేసిన మంచితనం అంతా వాళ్ళకు ఎలా కనిపించలేదు అని. కానీ కొంతకాలం తర్వాత అర్థమవుతుంది, నీ మంచితనాన్ని గుర్తించడం వాళ్ళ బాధ్యత కాదు, నువ్వు మంచిగా ఉండడం నీ స్వభావం. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఆపేసి సైలెన్స్ ఎంచుకోవడం, అదే మెచ్యూరిటీ. ఎవరైనా సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడతారు, అది ఇండైరెక్ట్లీ మనల్ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. వెంటనే రిప్లై ఇవ్వాలి అనిపిస్తుంది. ఒక కామెంట్ వాళ్ళు పెడితే మనం 10 కామెంట్స్ పెడతాం. చివరికి వాళ్ళు మన మూడ్ని మార్చేశారు, మన రోజు పాడైంది. అంటే వాళ్ళు గెలిచినట్టే కదా. ఎవరి మాటలు నీ మనసులో ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయో అంత పవర్ వాళ్ళకి నువ్వే ఇస్తున్నావు. అందుకే ప్రతి ప్రొవొకేషన్కి రియాక్షన్ ఇవ్వడం స్ట్రెంగ్త్ కాదు. నీకు కోపం వచ్చినప్పుడు కూడా నువ్వు నిశ్శబ్దంగా ఉండగలిగితే అది వీక్నెస్ కాదు, అది సెల్ఫ్ కంట్రోల్. కానీ సైలెన్స్ అంటే ప్రతి చోట మౌనంగా ఉండడం కాదు. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలి, మనకు ముఖ్యమైన వ్యక్తి బాధపడుతుంటే మాట్లాడాలి, మన హక్కు కోసం మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ మాట అవసరమో అక్కడ సైలెన్స్ కోవార్డైస్, ఎక్కడ సైలెన్స్ అవసరమో అక్కడ మాట ఇమ్మెచ్యూరిటీ. జీవితం మనకు ఒక విషయం నేర్పుతుంది. చిన్న వయసులో మనం నా మాట వినాలి అనుకుంటాం, కానీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేని వాళ్లకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అదే సైలెన్స్. నువ్వు ప్రతి ఆర్గ్యుమెంట్ గెలవాల్సిన అవసరం లేదు, ప్రతి మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి పర్సన్ని నీ సైడ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని మనుషులను, కొన్ని సిచ్యువేషన్స్ని, కొన్ని మాటలను అలాగే వదిలేయాలి. ఎందుకంటే నీ జీవితంలో కొన్ని బ్యాటిల్స్ గెలవడానికి ఫైట్ చేయాలి, కానీ కొన్ని బ్యాటిల్స్ గెలవడానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. అందుకే గుర్తుపెట్టుకో, సైలెన్స్ ఈజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వర్డ్స్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ విజడమ్. నీ నిశ్శబ్దం ఎవరికైనా అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు అదే నిశ్శబ్దం నీకు పీస్ ఇచ్చిందని నువ్వే అర్థం చేసుకుంటావు. చివరిగా ఒక మాట, ఎవరి వల్ల డిస్టర్బెన్స్ అవ్వకుండా నీ పని నువ్వు సైలెన్స్గా చేసుకొని ముందుకు సాగిపోవడమే చాలా గొప్ప విషయం.